ఈ వీడియోలో వేల సంవత్సరాలుగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న తెగవారి గురించి మరియు మనం మందు తాగినప్పుడు చీర్స్ ఎందుకు కొడతాం, అలాగే డైనోసార్ జాతికి చెందిన దగ్గరి బంధువులైన పక్షుల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1. బ్యాంక్ తనకు లోన్ ఇవ్వలేదని ఏకంగా బ్యాంక్కి కన్నం పెట్టాడు ఒక మహానుభావుడు. ఎస్, మీరు విన్నది నిజమే. కర్ణాటకలోని దేవన్గిరి అనే ప్రాంతంలో SBI బ్యాంక్ నుండి ఏకంగా 17 కేజీల బంగారం దొంగతనం జరిగింది. తనకి లోన్ రిజెక్ట్ చేశారు అనే కారణంతో 30 సంవత్సరాల విజయ్ తన గ్యాంగ్తో కలిసి ఈ రాబరీకి పాల్పడ్డాడు. బేకరీ మరియు స్వీట్ షాప్ నడుపుకునే తను OTTలో మనీ హీస్ట్ మరియు యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసి 6 నెలలు పథకం వేసి ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. నెంబర్ 2. మనం అందరం మద్యం సేవించేటప్పుడు చీర్స్ అని కొడుతుంటాం, కానీ దానికున్న రీజన్ ఏంటో మీకు తెలుసా? నిజంగా ఇది సముద్రపు దొంగల నుండి వచ్చిన ఆచారం. సముద్రపు దొంగలు ఇతర ఓడల నుండి డబ్బును మరియు సంపదను దోచుకునేవారు. అలా దోచుకున్న సంపదని సమానంగా పంచుకునేవారు. అయితే వారు దోచుకున్న సంపదను ఒకరి నుండి మరొకరు దొంగిలించడానికి వారు తాగే మందులో విషం కలిపేవారు. దీనివల్ల వారిలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేక వారి 2 గ్లాసుల్లో ఉండే మందు కలిసిపోయేలా చీర్స్ కొట్టుకునే వాళ్ళు. అది ఇప్పుడు ఫ్యాషన్ గా మారి మనం చీర్స్ కొట్టుకుంటున్నాం. నెంబర్ 3. మిలియన్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్ల యొక్క దగ్గరి బంధువులు ఇప్పుడు మన మధ్య జీవిస్తున్నాయి. పక్షి జాతిలో అతి భయంకరమైనదిగా పిలువబడే ఈ కసోవరి అనే పక్షి డైనోసార్ జాతికి చెందిన దగ్గరి బంధువు. వాటి 3 వేళ్లు కలిగిన పాదాలు, శక్తివంతమైన కాళ్ళు మరియు కొమ్ములా ఉండే కాస్క లాంటి పోలికలు కలిగిన ఇవి డైనోసార్ జాతికి చెందిన, ముఖ్యంగా థెరోపాయిడ్ జాతికి చెందిన డైనోసార్లకి దగ్గరి బంధువులని అంటుంటారు. నెంబర్ 4. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కట్టడాల్లో ఒకటి ఈ ముఖేష్ అంబానీ గారికి చెందిన యాంటీలియా. 2006వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించగా సుమారు 4 సంవత్సరాల తర్వాత అంటే 2010లో దీని నిర్మాణం పూర్తయింది. అప్పట్లో దీని నిర్మాణానికి $1 బిలియన్ ఖర్చు అవ్వగా ఇప్పుడు దీని విలువ $2 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 15,000 కోట్లు. ఇందులో మొత్తం 27 అంతస్తులు ఉండగా అందులో కేవలం కార్ పార్కింగ్ కే 6 ఫ్లోర్లని కేటాయించారు. ఇవే కాక 50 సీటింగ్ కెపాసిటీ గల థియేటర్, స్పా సెంటర్, హెల్త్ సెంటర్, టెంపుల్, స్నో రూమ్ మరియు 49 బెడ్రూమ్లు ఉన్నాయి. అలాగే ఈ ఇంద్రభవనాన్ని మెయింటైన్ చేయడానికి 600 మంది సర్వెంట్స్ పనిచేస్తారు. ఈ యాంటీలియా రూఫ్ టాప్ పైన విశాలమైన పార్కింగ్ తో 3 హెలిప్యాడ్లు ఉన్నాయి. భూకంపాలను సైతం తట్టుకునేలా ఆర్కిటెక్చర్స్ దీని నిర్మాణం చేశారు. నెంబర్ 5. 60,000 సంవత్సరాలుగా బయటి ప్రపంచానికి దూరంగా నివసిస్తున్న ప్రజలు ఈ నార్త్ సెంటినెల్ ఐలాండ్ కి సంబంధించిన ప్రజలు. భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినవే ఈ సెంటినెల్ దీవులు. ఇక్కడ సుమారు 300 నుండి 400 మంది ప్రజలు నివసిస్తున్నారని అంచనా. ఈ ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ప్రభుత్వం చాలాసార్లు ప్రయత్నం చేసినా అది విఫలమే అయిపోయింది. 1967లో సైంటిస్ట్ అయిన TN పండిట్ ఇండియన్ గవర్నమెంట్ తో కలిసి అక్కడి ప్రజలతో సంబంధం పెంచుకునేందుకు ఆ ప్రజలకు బహుమతులు వదిలి ఎదురు చూస్తూ ఉండగా అక్కడి తెగవారు మాత్రం ప్రభుత్వ ప్రతినిధులపై తిరగబడి అవమానకర సంజ్ఞలు చేస్తూ బాణాలతో దాడికి యత్నించారు. 2004 సునామీ వల్ల భారతదేశంలోని అనేక తీర ప్రాంతాలు నాశనమయ్యాయి. దీంతో సెంటినెల్స్ తెగవారికి ఆహార ప్యాకెట్లను వదిలేందుకు భారత కోస్ట్ గార్డ్ బృందం హెలికాప్టర్లతో బయలుదేరగా అక్కడి ప్రజలు మాత్రం హెలికాప్టర్ మీదికి బాణాలు విసురుతూ దాడికి యత్నించారు. ఇలాగే 2006లో 2 మత్స్యకారులు ఆ ద్వీపానికి సమీపంగా వెళ్లడంతో వాళ్ళను కూడా వీళ్ళు హతమార్చారు. ఇదే కాక 2018లో ఇక్కడ ప్రజలకు మతబోధన చేయాలని వెళ్లిన అమెరికాకు చెందిన జాన్ అలెన్ అనే క్రైస్తవుణ్ణి దారుణంగా హతమార్చి ఇతర ప్రాంతాలపై తమకున్న విరక్తిని తెలియజేశారు. అప్పటి నుండి ఇండియన్ గవర్నమెంట్ ఈ ద్వీపానికి 3 నాటికల్ మైళ్ళ దూరం వరకు ఎవ్వరూ వెళ్లకూడదని నిషేధం విధించింది. ఇలా ఇప్పటికీ ఆ తెగవారు ఆధునిక ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు.